మరి మీ అందరికీ మరి ఒక ప్రసాదం అందాలి. అలా గుడికో చర్చికో మసీదుకి వెళ్తే అక్కడ ఎలా ప్రసాదాలు అందిస్తారో అలాగే ఇక్కడ కూడా మీకు ఆ ప్రసాదం అందాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ కూర్చోబెట్టాం. మరి ఈరోజు ఆ అన్న ప్రసాదం అనేది అందిస్తాం. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 2025 ఆగస్టు నుంచి ప్రారంభించాం. అక్కడి నుంచి ఇప్పుడు వరకు మా హాస్పిటల్కి వచ్చిన నూతన పేషెంట్లు, కొత్త పేషెంట్లు అందరికీ కూడా ఈ భోజన వసతి కలిగిస్తున్నాం. ఇది మీకు ఎలా ఐడియా వచ్చిందండి? ఈ ఐడియా ఎలా వచ్చింది? పక్కనే ఉన్నారు మేడం, కరణేషు మంత్రి. ఒక మంత్రిలాగా ఆవిడ నాకు ఆ సలహా ఇచ్చారు. మామూలుగా భార్యలు అయితే ఏం చేస్తారు? ఖర్చుతో ఉండే వ్యవహారాలు ఏమైనా ఉంటే వెనక లాగేస్తారు. నా మొగుడు ఊరికి అనవసరంగా వృధా చేసేస్తున్న డబ్బు, మా ఆదొచ్చేదు అనుకుంటా, మొదలష్టపోడు అనుకుంటా 2 తిట్లు కూడా తిట్టుకుంటారు. కాబట్టి డాక్టర్ భార్యగా కాకోకుండా ఆవిడ ఒక అమ్మలాగా ఆలోచించింది. వీళ్ళందరూ ఇంత దూరం నుంచి వస్తున్నారు, పాపం తిని తినక ఎంతో దూరాల నుంచి వస్తున్నారు. వీళ్ళని ఇక్కడ హాస్పిటల్కి వస్తే ఏ హాస్పిటల్ అయినా, మన హాస్పిటలే కాదు ఏ హాస్పిటల్ అయినా కాస్త లేట్ అవుద్ది. లేట్ అవుతుంటే బయటికి వెళ్ళి తిని రావాలన్నప్పుడు బయట ఊరు కాని ఊరిలో హోటళ్ళు ఎక్కడ ఉంటాయో తెలియక దారి తప్పిపోతారు. ఒకసారి వర్షాలు వస్తే తడిసిపోతున్నారు. అలాగే ఇంకా ఈ బడ్డీలు, ఏ బడ్డీ దగ్గర అయితే ఆ బడ్డీ దగ్గర తినేసి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. ఇలా కాదు, చక్కగా మరి ఆ ప్రెగ్నెన్సీ తెప్పించేందుకు ఒక డాక్టర్ గారు ఉన్నారని ఇంత దూరం వచ్చి మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా మనమే భోజనం తెచ్చి పెడితే వాళ్ళకి ఇబ్బందులు ఉండవు కదా అనే ఆలోచన మేడం గారు చేశారు. ఇంతవరకు ఎక్కడైనా ప్రపంచంలో ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా భోజనం పెట్టడం ఉందా? వాళ్ళు ఎవరు భార్యలు కూడా మేడం గారిలాగా అమ్మలాగా ఆలోచించలేదని అర్థం. కానీ ఇక్కడ మేము ఆ కార్యక్రమాన్ని ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకు దాదాపు 6 నెలలు నిత్య అన్నప్రసాద వితరణ కింద ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మీ అందరూ కూడా బిడ్డ కోసం వచ్చారు. ఇందుట్లో ఎవరన్నా పిల్లల కోసం కాకుండా వేరే ప్రాబ్లం ఏమైనా ఉందా? ఏమీ లేదు. మరి బిడ్డ కావాలంటే ఏమిటి ముఖ్యం? ఆహారం మూలాధారం. సంతానానికి ఆహారమే ప్రధానం. వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఆహారం అనేది చాలా ముఖ్యం. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మీరు చాలామందికి సందేహం ఉంటుంది, మేము ఎలాంటి ఆహారం తీసుకోవాలి అది తెలీదు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అనేది తెలియజేయడానికే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాం. తర్వాత రెండోది, మీ అందరికీ ఆహారము తీసుకోవడమే కాకోకుండా ఇంకా కొన్ని రకాలైన విషయాలు మీకు తెలియాలి. ప్రెగ్నెన్సీ పొందాలంటే ఏం చేయాలి, ఎలా ప్రయత్నించాలి, మా లోపల ఉన్న సమస్యల్ని ఎలా తొలగించుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ నేను తర్వాత మీకు కౌన్సిలింగ్ అప్పుడు చెప్తాను. నేను ఇప్పుడు వరకు మీరు కేవలం ఆహారం గురించి కూర్చున్నారు కాబట్టి ఎక్కువసేపు సాగదీయకోకుండా ఆహారం గురించే చెప్తా. ఆహారాన్ని గురించి కూడా మీకు ఒక బుక్ ఇచ్చాం. మీరు అమ్మా నాన్న కాగలరు అనే బుక్లో ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఒక బుక్ ఇచ్చాం. అలాగే ఎక్కటి హబ్ అనే ఛానల్లో మీకు 500 వీడియోలు మేడం గారు చేసి చూపించారు. ఎలా వండుకుంటే రుచికరంగా ఉంటుంది అనేది చూపించారు. నేనేమో డాక్టర్ బాబులాగా, మేడం ఏమో వంట లెక్కలాగా. కార్తీక దీపం సీరియల్లో మీ జీవితంలో కార్తీక దీపం వెలగాలన్నట్టుగా మేమిద్దరము ఈ అవతారాలు కూడా ఎత్తాం. ఇంటికి వెళ్ళాక ఆ ఎక్కటి హబ్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోలు మీరు ఫాలో అవ్వండి. దాదాపు 500 వంటల వీడియోలు ఉంటాయి, చూసుకోండి. అవి భార్యాభర్తలు ఇద్దరు చక్కగా వండుకోండి. కుదిరితే ఒక క్యాండిల్ కూడా వెలిగించుకుని అచ్చికా బుచ్చికా కబుర్లు చెప్పుకుంటూ క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా చేయండి. సరే, ఎలాంటి ఆహారం తినాలండి? ఇది చాలా ఇంపార్టెంట్. ఏది మంచి ఆహారం బిడ్డ రావడానికి? 3 రకాలుగా మంచి అనేది ఉంటుంది. మీరు నెంబర్ 1 మంచి మనసుతో వండుకోవాలి. నెంబర్ 2 మంచి మనసుతో అది స్వీకరించాలి. నెంబర్ 3 మంచి చేతుల మీదుగా అందిన ఆహారాన్నే మీరు తీసుకోవాలి. అప్పుడే అది మంచిగా మారుతుంది. మంచి మనసుతో వండుకోవడం, మీ తల్లిదండ్రులు జనరల్గా అమ్మ ఉంటుంది, అమ్మ నీకు బిడ్డ బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి, వాడు అభివృద్ధి పదంలోకి రావాలన్న ధోరణితోనే వండుద్ది. కాబట్టే మనకు అంత శక్తి వచ్చింది, అమ్మ ఆహారానికి అంత శక్తి వచ్చింది. అలాగే పాస్టర్ గారు ఉంటారు, వారు బ్రెడ్ ద్రాక్షరసం ఇస్తారు. మన రోడ్డు మీద తింటే ఒట్టిదే, అక్కడ తీసుకుంటే ప్రసాదం.
మీ ఇంట్లో పులిహార ఉంటుంది, తింటే పులిహారే. అదే ఒక పూజారి గారి చేతుల మీదుగా తీసుకుంటే ప్రసాదం. అలాగే ముస్లింలు హలాల్ చేస్తారు. ఇవన్నీ మీకు ఉన్నాయి, అన్ని మతాల్లోనూ ఉన్నాయి. అందుకే మీరు కూడా ఏం చేయాలి, ఇంటి దగ్గరకు ఉన్నాక వెళ్ళాక చక్కగా మీరు వండుకునేటప్పుడు, ఇదివరకు ఎలా వండారో నాకు తెలియదు, వండుకునేటప్పుడు బాగా నీ బిడ్డ రాబోతుంది, ఈ ఆహారం వండుకోవడం వల్ల ఈ ధాతు పుష్టి జరగబోతుంది, మీ వీరికణాలు ఇంప్రూవ్ అవబోతున్నాయి, మీ అండాల క్వాలిటీ పెరగబోతుంది, ఇలాంటి ఆహారాన్ని నేను వండి నా బిడ్డని తెచ్చుకోబోతున్నాను అన్నట్టుగా భావన చేస్తూ వండుకోవాలి. చెప్పా కదా, ఆహారమే మూలాధారం. అలా చేయాలి. అలా కాకుండా మా మొగుడు ఎదో చచ్చినోడు, నా మాట వింటలేదు, మా ఐదారు చచ్చినోడు అనుకుంటా తిట్టుకుంటా ఉండేవనుకో, అది తిని మీ ఆయన బయటికి వెళ్ళి ఎవరినొకరు తిట్టి వస్తాడు. ఒకసారి ట్రై చేయండి కావాలంటే, ఇది అబద్ధమో నిజమో తెలుస్తుంది. లేదు గట్టిగా తిట్టావనుకో మీ మొగుడిని, ఆయన తినేసి వండి పెట్టిన నిన్నే తిట్టేసి వెళ్ళిపోతాడు, నిన్నే తిట్టెళ్తాడు, బయటికి కూడా కాదు, నిన్నే తిట్టెళ్తాడు. అందుకే చెప్తున్నాను, ఆహారం వండేటప్పుడు మాత్రం పవిత్రమైన భావన చేయండి. అలాగే తినేటప్పుడు కూడా టీవీలు చూస్తూ ఫోన్లు చూస్తూ కాకుండా ఆ ప్రతి ముద్ద నీకు వీర్య వృద్ధి కింద, అండాల క్వాలిటీ కింద మారబోతుంది, నీకు పన్నెండు బిడ్డని ప్రసాదించబోతుంది అనే భావన చేస్తూ తీసుకోండి. అలాగే మంచి చేతుల మీదుగా అందాలి అన్నా నేను. అక్కడ పూజారి గారు ఎలాగో, పాస్టర్ గారు ఎలాగో, ఇమాం గారు ఎలాగో వారి చేతుల మీద అందుకుంటే మీకు ప్రసాదం ఎలా అవుతుందో, అలాగే ఇక్కడ కూడా మా చేతుల మీదుగా మీకు ఆహారం అందించాలి అనే భావంతో మేము ఉన్నాం. అంటే మీ కూడా మంచి చేతులేనండి, వాళ్ళు దేవుడికి దగ్గరగా ఉంటారు కాబట్టి ఈ ప్రసాదాలేని. మీరు కూడా మంచివాళ్ళ అంటే 15,800 మందికి నేను ప్రెగ్నెన్సీ ఇవ్వగలిగానంటే భగవంతుడు నన్ను సెలెక్ట్ చేసుకుని నా చేతి ద్వారా వాళ్ళకి అందించకపోతే సాధ్యమైద్దా, నా వల్ల వద్దా? అంటే భగవంతుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడని అర్థం. అలాగే మేము లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. లయన్స్ క్లబ్ ద్వారా మేడం గారు దుర్గతేజ క్లబ్ ప్రెసిడెంట్ నేను. అలాగే జోన్ చైర్మన్ తను, విజయవాడ జోన్కి నేను, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో 2 జిల్లాలకి రీజనల్ చైర్మన్. అలాగే వాకర్స్ క్లబ్కి మేడం ప్రెసిడెంట్ నేను, వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్కి డిప్యూటీ గవర్నర్ని. ఈ క్లబ్ల ద్వారా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్నో వేల మందికి అన్నదానాలు చేశాం. అలాగే కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు అందించాం. అలాగే స్కూల్ పిల్లలకి కళ్ళజోళ్ళు పరీక్షలు చేసి కళ్ళు జోళ్ళు అందించి వాళ్ళు హెడేక్లు అని చెప్పి స్కూళ్ళు మానేయకోకుండా దాన్ని నివారించగలిగాం. అలాగే కాలేజీల్లో ఫీజులు కట్టలేని వాళ్ళకి ఫీజులు కడుతున్నాం, స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇస్తున్నాం. మరి గృహిణులు భర్తతో పాటు కొంచెం ఆర్థికంగా ఇంట్లో సంపాదించుకోవాలి, కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలన్న వాళ్ళకి గ్రైండర్లు, కుట్టు మిషన్లు అందిస్తున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఇవన్నీ చేయగలుగుతున్నామంటే భగవంతుడు మమ్మల్ని సెలెక్ట్ చేసుకుని మా ద్వారా చేయిస్తేనే చేయగలం. కాబట్టి మా చేతులు మంచి చేతులే కదా. మేము చేసిన పుణ్యకార్యాల వల్ల ఆ పుణ్యఫలం మీకు కూడా చేరి రేపు అది మీ బిడ్డ కింద మారాలి అనే ఉద్దేశంతో మా చేతుల మీదుగా ప్రసాదం అందిస్తున్నాం. మీరు అనుకున్న కోరికలు నెరవేరాలనే ఆశయంతో ఈ ప్రసాదాన్ని మీరు స్వీకరించాలి. తీసుకునేటప్పుడు ఈ ఆహారాన్ని మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా భావించండి, అల్లాను పూజిస్తే అల్లా ప్రసాదంగా, యేసయ్యను పూజిస్తే యేసయ్య ప్రసాదంగా, యేసుప్రభు ప్రసాదంగా భావించి స్వీకరించండి. మీరు ఇష్టదైవం ఎవరైతే వాళ్ళని తలుసుకుని ఒక్కసారి ఆహారాన్ని లోపల తీసుకోండి. చక్కగా మెల్లగా ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకండి. మీరు తినలేకపోతే ఎవరైనా ఆయములకు ఇవ్వండి తప్ప, అన్నం పరబ్రహ్మ స్వరూపం. మీరు సాధ్యనంత వరకు జాగ్రత్తగా నెమ్మదిగా నములుతూ వాటిని జీర్ణరసాలన్నీ తయారయ్యేటట్టుగా కొంచెం టైం ఇచ్చి తినాలి. అందుకే మిమ్మల్ని కూర్చోబెట్టి పెట్టాం. బప్పి అని చెప్పేసి నుంచోబెట్టి పెట్టలా. అసలు ఏమన్నా ఈ రోజుల్లో అంతా నుంచోబెట్టే. కోట్లు ఖర్చు పెట్టిన పెళ్ళిళ్ళకి కూడా నిలబెట్టి పంపించేస్తూ ఉంటారు అలాగా. కానీ ఇక్కడ కూర్చోబెట్టాం పూర్వకాలం పద్ధతుల్లో. ఒక పెద్ద రూమ్ కట్టి, ఒక బిల్డింగ్ కట్టి, దాంట్లో కూర్చోబెట్టి ఏసీ హాల్ పెట్టామంటే అర్థం ఏంటి? మీ అందరూ కూడా భగవంతుడు పంపించిన వ్యక్తులు. మీరు ఒక్క బిడ్డను కానీ పొందారు అంటే ఈ ప్రసాదం వల్ల, నా జ్ఞానం వల్ల, నేను ఇచ్చిన మందుల వల్ల, నేను చెప్పిన డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా రూట్ ద్వారా ఒక బిడ్డను పొందారంటే మీరు మాతృదేవత, పితృదేవతలు అయిపోతారు, దేవుళ్ళు అయిపోతారు. కాబోయే దేవుళ్ళనే భగవంతుడు మా ఇంటికి పంపించి
భోజనం పెట్టే అదృష్టం కలిగించాడనే భావనతో మేము కూడా ఇది అందిస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఆ భగవంతుడే ఇక్కడికి ఆ ప్రసాదం అందేందుకు ఇక్కడ పంపించాడనే భావనతో స్వీకరించి మీ బిడ్డను పొందండి. మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోండి. ఓకే, మీ అందరికీ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఒక్క మాట ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్, ఈ వీడియోలు ఫోటోలు ఎందుకు తీస్తున్నారు అనేది కొంతమందికి సందేహం వస్తుంది. వీడియోలు ఫోటోలు ఎందుకు తీస్తున్నామంటే ఇది ప్రచారం కోసం కాదు. నేను 30 ఏళ్ల నుంచి ఉన్నాను డాక్టర్గా, కానీ నాకు ఎప్పుడూ రాని ఆలోచన మా ఆవిడికి వచ్చింది. తను చెప్పింది భోజనం పెడదామని. ఇలా ఏ డాక్టర్కైనా మంచి మనసున్న డాక్టర్లు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళకి ఈ వీడియో ద్వారా ఫోటో ద్వారా, మీరు ఎలాగైతే వీడియో ద్వారా ఫోటో ద్వారా ఇక్కడ వరకు వచ్చి భగవంతుడు ఐవీఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకుండా మీకు ప్రెగ్నెన్సీ ఇవ్వడానికి లాక్కొచ్చారో, అదే భగవంతుడు ఆ ఫోటో వీడియో ఆ డాక్టర్లకు చూపించి మంచి మనసున్న డాక్టర్లకి వాళ్ళు కూడా భోజనం పెట్టేటట్టు చేస్తే ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నాం. ఇది ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతుంది. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అయింది. ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తేనే కదా. అందుకే ఇది ఒక పవిత్రమైన కార్యం. ఇంతటి అద్భుతమైన కార్యక్రమంలో, ఇంతటి పుణ్య కార్యక్రమంలో మీరు కూడా ఒక వ్యక్తి అయ్యారు ఇవాళ. అది భగవంతుడి దయ వల్ల. కాబట్టి మీరందరూ ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆనందిస్తూ చక్కగా ఆ ప్రసాదాన్ని మా చేతుల మీదుగా మీకు అందిస్తాం. అది స్వీకరించి మీరు అనుకున్న కోరికైన ఆ బిడ్డని తొందరలోనే పొందాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్. మేడం గారు కూడా బ్లెస్ చేస్తారు. ఒక్క నిమిషం. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అది త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి అందరూ పాజిటివ్గా థింక్ చేయండి. త్వరలో పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ.